పవన్ కళ్యాణ్ గారు గొప్ప అని అనుకుంటున్నాను అంతే. మీరు ఎలాగో మంచి చేయరు, సో చేసే వాళ్ళన్నా చేయనివ్వండి అంతే. ఫ్యాన్ కాదు పవన్ కళ్యాణ్కి, రాజకీయంగా నేను ఫ్యాను. సో పవన్ కళ్యాణ్ నటన కంటే రాజకీయంగా ఆయన హామీలు కానీ నాకు తెలిసి ఒక టీడీపీ వాళ్ళు హామీలు తప్పిన ఒక పౌరుషంగా కాళ్ళు ఎగరేసి ఆ 6 గ్యారంటీస్ని కానీ 7-6 కానీ ఏదైనా సరే ఆయన నెరవేరుస్తారని జనాలు నమ్ముతున్నారు, మేము కూడా గట్టిగా నమ్ముతున్నాం. హాయ్, మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే సినిమాలు చేసుకుంటే కోట్ల రూపాయలు వస్తాయి, కానీ పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే ఉన్నారు. వన్ వర్డ్లో చెప్పమంటే ఆయన గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారంగా అందరూ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటున్నారు, కానీ అలా కాదు కదా, ప్రజలకే పెడుతున్నారు. నా పిల్లల కన్నా ఏపీ ప్రజలే ఎక్కువ అన్నారు. ఇలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, ఫస్ట్ టైం. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటండి? అంటే ఆయన నేను గొప్ప, నేను హీరో అనే తత్వం లేకుండా నార్మల్గా మనిషిలాగే ఉంటాడు. సో అలా కొంతమంది నాయకులు కళ్యాణ్ గారు ఎదిగిపోతున్నారు, ఇంకా కిందికి లాగాలని చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎంత లాగాలనుకున్నా అవ్వదు కదా. ఎప్పుడైనా మంచి చేయాలనుకున్నాడు మంచిదాకే ఉంటాడు, చెడు చేయాలనుకున్నాడు చెడుదాకే ఉంటాడు కదా. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న శాలరీ తీసుకోవడం లేదు, సినిమాలు చేసిన డబ్బులు కూడా ప్రజలకే ఇస్తున్నారు. ఓకే, ఏం చెప్తారు మేడం ఆయన గురించి? ఏం చెప్తానంటే ఇంకా తనకు ఉన్నదంతా ప్రజలకే పెట్టాలని అనుకోండి, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళడానికి తనకి తెలుసు. సో ఉన్నదంతా మన దగ్గర ఎందుకు పెట్టుకోవడం, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా తన ఉద్దేశం అంతే. అండ్ మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, అలానేం కాదు, ఇంతకంటే ముందు కంటే ఇప్పుడు బాగుంది అనుకుంటున్నాను. జెన్యున్ పర్సన్ జెన్యునిటీ అనుకుంటున్నాను. కళ్యాణ్ గారిని చాలామంది కిందికి లాగాలనుకుంటున్నారు ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి, ఎలా చూడొచ్చు? అందరికీ అర్థమవుతుంది కదా, నిజాయితీగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సపోర్ట్ చేస్తారు తప్పకుండా. జగన్ పవన్ కళ్యాణ్ ఇద్దట్లో బెస్ట్ లీడర్ ఎవరు అనిపించారు మీకు? జగన్ గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆల్రెడీ పొలిటీషియన్లోనే ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప అని అనుకుంటున్నాను అంతే.